బ్రాడ్ విజన్ ఇచ్చాను. మీరందరూ ముందుకొచ్చి మార్పులు చేయమంటే చేస్తాను. అమరావతి ఏ విధంగా ఉండాలనో చెప్పాను. ఈ అమరావతిలో ఇంకా ఏం చేస్తే బాగుంటుందో మీరు కూడా ముందుకు రండి, మీ ఆలోచనలు ఇవ్వండి, అవన్నీ కూడా అడాప్ట్ చేస్తా. ఎంతవరకు ప్రాక్టికల్గా ఉంటే అవన్నీ అమలు చేస్తాం. ఇలాంటి మీ సంకల్పాన్ని జయప్రదం చేసే సహకారం ఈ ప్రభుత్వం ఇస్తుంది, ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుంది. దయచేసి ఈరోజు ప్రారంభం మాత్రం రోడ్డు వచ్చింది, ఇంటి దగ్గర పడుకుంటామంటే ఈ రోడ్డే తిండి పెడదు. రేపటి నుంచి ఇంకా ప్రతి ఒక్క రోడ్డు పూర్తి కావాలి, ప్రతి బిల్డింగ్ పూర్తి కావాలి. ఇది ఒక ఎకనామిక్ క్యాపిటల్ కావాలి. ఇది 5 కోట్ల తెలుగు ప్రజలకు రాజధాని కావాలి. ప్రతి ఒక్కరి కోరికలు నెరవేర్చే సంకల్ప సిద్ధికి ఇది కేంద్రం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎల్లుండి బ్రహ్మాండంగా మనం చేసుకుందాం. కాబట్టి మీరందరూ మళ్ళా ఇంట్లో పడుకుంటే స్ఫూర్తి రాదు. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన మీటింగులకు రావాలి. ప్రతి ఒక్కరూ ఎల్లుండి అందరం కూడా ఆగస్టు 15 తారీఖున స్వాతంత్ర దిన సమరంలో పోరాడిన యోధులకి నివాళులర్పించడమే కాకుండా జాతీయ స్ఫూర్తిని పెంచుకుందాం, అందరం భాగస్వాములు అవుదామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా ఆనందంగా ఉన్నా. మొదటి మెట్టెక్కాను, ఇంతవరకు మెట్లే కడుతున్నాం. అలాంటిది ఈరోజు మొదటి మెట్టెక్కాం. ఇక్కడి నుంచి ఇంక రాబోయే రోజుల్లో ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ చివరి మెట్టు వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఒక పవిత్రమైన కార్యక్రమం, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ, ప్రత్యేకంగా రైతులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి భారత్ మాతాకి అంటే గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి. పిడికిలి బిగించి చెప్పాలి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. తెలుగు తల్లి, ఇది మర్చిపోతే మళ్ళీ మనం సమస్య వస్తుంది. తెలుగు తల్లికి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి. అమరావతి, 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 అమరావతి. ఈ స్ఫూర్తి ఎప్పుడూ మీ మనసులో ఉండాలి, ఇది గుర్తుండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వారి మాటలు స్ఫూర్తినిస్తాయి, వారి సంకల్పం మార్గం చూపుతుంది, వారి ఆచరణ అభివృద్ధి.